టీనేజ్లో వచ్చిన తర్వాత చాలామంది హైట్ ఆగిపోతారు, సడన్గా వెయిట్ ఆగిపోతారు, బాడీ గ్రోత్ ఆగిపోద్ది, ఛాతీ అనేది లోపలికి పోద్ది. మీరు చూడండి, కొంతమంది ఛాతీ లోపల ఇలా డిప్పలాగా ఉంటుంది, లోపలికి పోయి ఉంటుంది. వాళ్ళ గనక జలుబు ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు తీవ్రమైన ఆస్మా ఉన్నట్టే లెక్క. సో వాళ్ళకి ఆ ఛాతీ ఎదగాలన్నా, వాళ్ళకు బాడీ మంచిగా రావాలన్నా, ఆ గ్రోత్ అందరిలాగా ఉండాలన్నా కూడా ఆ శ్వాసలో ఉన్నటువంటి ఆ అడ్డంకిని మనం తీసేయాలి. ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది. సో ఆ విషయంలో కూడా టీనేజ్లో మనం లేట్ చేయొద్దు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత, 17, 18 దాటిన తర్వాత మనం గ్రోత్ పెంచలేము. కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. బాల్యదశ ఈ విషయం నేను కొన్ని వందల వేల సార్లు చెప్పుకుంటా. అలర్జీ, ఆస్తమా, జలుబు, దగ్గు, ఆయాసం, ముక్కుదిబ్బడ, పిల్లి కోతలు ఇలా ఉంటే ఎంత తొందరగా వస్తే పిల్లల జీవితాలు అంత మంచిగా అయితే. వాళ్ళ ఫేసు షేప్ మారిపోకుండా ఉంటుంది, పళ్ళు ఎత్తు కాకుండా ఉంటాయి, పెదాలు ఇదంత లావు కాకుండా ఉంటాయి, ఆ ముఖారవిందం అనేది చక్కగా ఉంటుంది. లేకపోతే అందమైనటువంటి ముఖం ఈ అలర్జీ, ఆస్తమా పిల్లలు చెడిపోతాయి. కొంతమంది పెదాలు ముందుకు వస్తాయి, కొంతమందికి పళ్ళు ఎత్తు అవుతాయి, కొంతమందికి ముక్కుకు పెదానికి మధ్య ఉండే గ్యాప్ పెరిగిపోతుంది, డెంటిషన్ అనేది రాంగ్ ఉంటుంది, కొంతమందికి మొహం ఇట్లా సెంటర్లో పొడుగైనట్టు అనిపిస్తుంది. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయంటే చాలా ఇంకా చెప్పలేము మనం, అంత ముఖం చెడిపోద్ది. సో ఈ విషయాన్ని మీరు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది.